ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకుపోతలేడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా నమ్మించి తీరా లగ్గం చేసుకొని పిల్లలైనాక కట్నం కోసం కష్టాలు పెడుతుండు. అత్తగారింటికి తీసుకుపోతలేడు. బతికేతందుకు పైసలు ఇస్తలేడు. నా మొగుడు నాకు కావాలి, నా అత్తగారింటికి నేను పోతానని అత్తగారింటి ముందు ధర్నాలు చేసిన ఆడవాళ్ళని చూసినాం కదా. దినం యానో ఒక్కడ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి కదా. కానీ ఈడ మాత్రం అంత రివర్స్గా ఉన్నది. ఏం జరిగిందంటారా? అంతా మా మామే చేస్తున్నాడు, మమ్మల్ని కోసబుచ్చుకుంటున్నాడు. సొంత అల్లులను కూడా చూడకుండా సూటిపోటి మాటలని సుక్కలు చూపెడుతున్నాడు. మా భార్యలను మాతో కాపురానికి పంపించాలి, పిల్లలను కన్న తండ్రికి చూపెట్టాలి, మాపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి అని ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిండ్రు. ఇగో ఈ ఇద్దరు అల్లుళ్ళు. ఇగో ఈ అన్న పెద్ద అల్లుడు పేరు పవను. 2015లో పెళ్ళయిందట. ఒక పాప కూడా ఉన్నదట. చెప్పే అన్న, మరి మీ భార్యను కాపురానికి దోలకే ఎన్ని రోజులు అవుతున్నది? 2020 ఫిబ్రవరిలో వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి పంపించట్లేదండి. నేను వాళ్ళని కాపురానికి పంపించమని చెప్పి అడుగుతుంటే దబాయిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు తప్పితే ఒక కన్క్లూజన్కి అనేది రావట్లేదండి. అన్యాయం పాడుగాను. 2020లో ఇంటికి తీసుకొచ్చుకొని ఇప్పటికీ తోలుతలేడట. ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు, సైకోలెక్క ఎందుకు చేస్తున్నావు మామ? మా సంసారం ఇప్పటికే ఆగమైంది, ఉన్నది నాశనం చేయకు, భార్య పిల్లలను తీసుకుపోయి నా బతుకు నేను బతుకుతా అని బతిమిలాడితే చెల్ నడు, నా ఇంటికి గల్మ కూడా దొక్కద్దు అంటున్నాడట. మరి ఈ చిన్నల్లుడు శేషసాయిని అడుగుదాము. నీ పరిస్థితి ఏందన్నా? ఎన్నేళ్ళు అవుతున్నది నీకు పెళ్ళయి? మీ ఇంటి ఆమె ఎన్ని రోజుల నుంచి ఆడనే ఉంటున్నది? ఫిబ్రవరి 18వ తారీఖున వివాహం చేసుకున్నానండి. మ్యారేజ్కి ఇంత ఖర్చు పెట్టకూడదు, అప్పు చేసి పెళ్లి చేసుకోవడం, ఈ ట్రెండ్ అంతా పోవాలి అంటూ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మరి ఇంత మంచిగా పెళ్లి చేసుకుంటే ఎందుకు తీసుకుపోయిండు? ఓటు వేయటానికని ఏలూరు తీసుకొచ్చానండి. అబ్బరి బిడ్డ వినరానులా. ఓటు వేయడానికి ఇంటికి తీసుకొస్తే బిడ్డను బెదిరించి ఇంట్లోనే ఉంచుకుంటున్నాడట. మరి పెద్ద అయినానంటే అట్లా అన్నాడు. నిన్నేమంటున్నాడు తోలమంటే? నెలకి ₹1,00,000 మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇమీడియట్గా హౌస్ తీసుకోవడానికి ఒక 25,000 ఇవ్వాలి, మా 3 కోట్ల ప్రాపర్టీ ఏదైతే ఉందో అందులో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదంటండి. భలే బుద్ధిమంతుడే లేవే మీ మామ. అరే బిడ్డల సంసారం మంచిగా ఉండాలి, కొడుకులు లేనందుకు అల్లులనే కొడుకు లెక్క చూసుకోవాలి కానీ ఇదేంది అసలు? మరి అల్లులదే తప్పో మామదే తప్పో కానీ ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో ముక్కు మీద ఏలేసుకునేటట్టు చేస్తున్నది. మరి కలెక్టర్ సార్ ఏ ఆఫీసర్లను పంపి మాట్లాడతారో కానీ పాపం పంచాది మాత్రంగా మతుకున్నది పోండి. ఇట్లాంటి మామ గురించి అయితే ఎన్నడీ లేదేవా, ఉండాల్సినోడే పోండి.